నమస్కారం. ముందున్న ఎపిసోడ్‌లో మనం తెలుసుకున్నాం బలి యొక్క జన్మ రహస్యం. ఆయన యుద్ధ వీర్యం, దాన గుణం మరియు త్రిలోకాల్లో విజయం. ఈరోజు మనం చూడబోయే అధ్యాయంలో దానవీరుడు బలి యొక్క ఆత్మ సమర్పణ యాత్ర. ఈ యాత్రలో ఒక చిన్న పిల్లవాడి రూపంలో శ్రీ విష్ణువు వచ్చారు. ఆయన రూపం పేరే వామనావతారం. ముందుగా ఈ అవతారం ఎందుకు? బలి త్రిలోకాల మీద పాలన ప్రారంభించాడు. స్వర్గం కూడా తన పాలనలో చేరింది. ఇంద్ర, బృహస్పతి లాంటి దేవతలు ఆయనతో యుద్ధం చేసి ఓడిపోయారు. కానీ బలిలో ధర్మం ఉంది, మర్యాద ఉంది. ఆయన దేవతలను ఓడించి ధర్మాన్ని గొప్పగా పాలించి 3 లోకాలపైన పాలిస్తున్నాడు. ఇప్పుడు దేవలోకంలో భయం, కానీ మహావిష్ణువుకి కోపం కాదు, తనతో యుద్ధమూ కాదు. బలికి పరీక్ష, తనని ఏకాధికారి అయిన మార్గాల్లో ఆయన ఎలా ఉన్నాడో చూడాలన్న పరీక్ష. ఆ సమయంలో బలి చేశాడు ఒక గొప్ప అశ్వమేధ యాగం. యజ్ఞశాలలో బ్రాహ్మణులు, ఋషులు, వేద పండితులు, విపరులు అందరికీ దానాలు ఇచ్చేశాడు. అందరికీ దానం ఇచ్చిన వాడు బలి. కానీ ఈసారి బ్రహ్మచారి రూపంలో శ్రీ మహావిష్ణువు వచ్చారు. చక్కని వేషంలో చిన్న పిల్లవాడిలా నవ్వుతూ పూర్ణ తేజస్సుతో వామనావతారంలో ఉన్నారు. బలి ఆ పిల్లవాడిని చూసి ఆయన రూపంలో దివ్యత్వం చూశాడు. అద్భుతమైన తేజస్సు, శాంతి మరియు మర్యాదతో కూడిన బ్రహ్మచారి, మీరు ఏమి కోరుకుంటున్నారు అని అడిగాడు. వామన దేవుడు చెప్పారు, నాకు చక్కగా 3 పాదాలు మాత్రమే కావాలి. నేనొక బ్రహ్మచారిని, నాకు చాలా అవసరం లేదు అని. బలి నవ్వాడు. 3 పాదాలు ఏంటయ్యా, నేను త్రిలోకాధిపతిని. మీరు అడిగిన దానంని ఇది కాదు, ఇంకేదైనా అడగండి. కానీ వామనుడు చెప్పాడు, నాకు 3 పాదాలు చాలు. ధర్మం సమయంలో ఇచ్చిన మాటను తప్పకూడదు. బలి హాయిగా నవ్వుతూ చెప్పాడు, ఇచ్చాను. ఈ 3 పాదాలు నీ పాదంతో చూసుకో అని. అక్కడికి వచ్చిన ఋషులు, శుక్రాచార్యుడు అందరూ బలిని ఆపడం ప్రారంభించారు. ఈ పిల్లవాడు కాదు బలి, ఈ రూపంలో శ్రీమన్నారాయణుడు ఉన్నాడు. ఇక్కడ ఒక విశ్వరూపం ఉంది, ఇలా దానం చెయ్యకూడదు అని. కానీ బలి చెప్పాడు, ఇచ్చిన మాటను వదలను, ఇచ్చిన దానాన్ని మరచను. అది ఏదైనా విశ్వరూపమైనా సరే, నేను నా మాటకి నిశ్చయించబడి ఉన్నాను అని. అప్పుడు వామన రూపంలో విశ్వరూపం అయింది. ఒక పాదంతో భూలోకం, ఇంకో పాదంతో స్వర్గలోకం. 3 పాదాలు అయ్యాక మూడోది 2 లోకాలు తన పాదాలతో ఆపించేశారు. మరి 3వ పాదం అన్నప్పుడు 3వది ఎక్కడ పెట్టాలి? వామన దేవుడు అడిగాడు. బలి 3 పాదాలు అడిగాను, ఇంకొకటి లేదు. ఇప్పుడు నేను పాదం పెట్టాలంటే నీ దగ్గర ఏముంది? బలి నవ్వాడు. నా దగ్గర ఏముంది? ఏమీ లేదు స్వామి, నా దగ్గర ఉన్నది ఒక్కటే, నేను. ఇంకా నాకు ఏమీ ఉండదు. నా శరీరం, నా ఆత్మ నీ పాదముల చోటే. వామన దేవుడు హాయిగా నవ్వాడు. బలిని పాదం కింద నుంచాడు. ఆయన శరీరాన్ని ఆ పాదం కింద పెట్టి ఆయన తిరిగి దేవలోకం వెళ్ళాడు. బలిని ఎటువంటి దాన శూరుడు లేదని దేవతలు ప్రకటించాలని అనుకున్నారు. కానీ శ్రీమన్నారాయణుడు బలితో చెప్పాడు, బలి, నువ్వు సత్యంలో నిలిచావు, నువ్వు ధర్మాన్ని దానంగా చేశావు. నేను నీకు వరం ఇస్తున్నాను. పాతాళ లోకంలో ఒక మహారాజ్యం, అక్కడ నువ్వు చక్రవర్తిగా పాలించావు. ఆయన యాత్రలో నీవు భాగవత భక్తుల్లా నిలిచావు. మరి నీకు ఈ మహత్యం శాశ్వతం. ఈ రోజు కూడా ఒక వీరుని పేరు మహాబలి. ఓణం ఫెస్టివల్లో కేరళలో ఈ బలి పేరుతో చేసిన గొప్ప భక్తి, మర్యాద గుర్తు చేసుకుంటారు. ఈ ఎపిసోడ్లో మనం తెలుసుకున్నాం బలి 3 లోకాలు ఎలా తీసుకున్నారు, వామన అవతారాన్ని స్వాగతించిన వీరుడు, ఆత్మసమర్పణ చేసిన భక్తుడు, పాదం కింద భాగ్యం పొందిన భక్తోత్తముడు. ఇలాంటి గొప్ప
దర్శనం, భక్తుని పేరు మర్చిపోకుండా తప్పక గుర్తుంచుకోండి. ఈ చరిత్ర మనలో చిగురించే దీపంలా నిలబడాలి. మళ్ళీ నెక్స్ట్ ఎపిసోడ్‌లో మనం వినబోయే విషయం బలి యొక్క ఆత్మసమర్పణ తరువాత పాతాళంలో ఆయన పాలన మరియు చిరంజీవత్వం. నమస్కారం.